శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సింహరాశి దగ్గరకు వచ్చినప్పుడు రాశికి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావము, అలాగే సప్తములో రవిశని యొక్క ప్రభావము, అష్టములో రాహు శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. రాజ్యంలో గురుడు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది, లాభంలో కుజుడు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. రాజ్యము లాభము రెండు బాగున్నాయి, కానీ కుటుంబ స్థానం దగ్గర నుండి మిగిలిన అన్ని వ్యవహారాలు కూడా కొంత బలహీనంగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఆరోగ్య విషయం వదిలి పక్కన పెట్టి ముందుగా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే కొత్త ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగాల్లోనే. అలాగే మీకు ఏంటంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ 15 రోజుల్లో సడన్గా హైట్స్ వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తుల దగ్గర కూడాను కొత్త వ్యాపారాలకు అనుకూలంగా కనబడుతుంది. స్పెషల్లీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి, పవర్ పాయింట్, సోలార్ సిస్టమ్స్ వాటి మీద ప్లానింగ్ చేసేవాళ్ళకి, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ మీద కూడా వ్యాపారం చేసేవాళ్ళకి కూడాను సడన్గా ఒక డెవలప్మెంట్, ఒక ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం వ్యాపారాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్కి ముందు వెళ్ళడానికి ప్రయత్నించండి. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడాను రాజకీయం అన్నది ఒక వ్యాపారంగా ఆలోచిస్తున్నాం కాబట్టి అందులో కూడా ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి, అవి చేసుకుంటూ వెళ్ళగలడానికి ప్రయత్నం చేయగలుగుతాం కూడా అందులో కూడా కొంత సక్సెస్ కనబడే అవకాశం బాగా ఉంది. ఎవరైతే ఉద్యోగరీత్యా ఎస్టాబ్లిష్ కాలేదో వాళ్ళకి ఉద్యోగరీత్యా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మంచి అవకాశాలు ఇప్పుడు కనబడతాయి. పర్మనెంట్ జాబ్స్ లాగా ఉంటాయని నేను వచ్చే అవకాశం కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఉపనయన సంస్కారాలు, వివాహము, అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మీకు ఇల్లు కొనుక్కోవాలనుకున్న దానికి శ్రీకారం చుట్టగలిగితే మాత్రం ఫైనాన్షియల్ లోన్స్ వచ్చే అవకాశం బాగానే కనబడుతున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మాట్లాడుతూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉండి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం న్యూట్రల్గా కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగం చేసిన ప్రయత్నాల్లో సఫలీకృతం కూడా అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య కొంతవరకు అన్యోన్యత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రవిశని యొక్క ప్రభావం యుద్ధము సప్తమ భావంలో జరుగుతుంది కాబట్టి దాని నుండి బయటపడడం చాలా అవసరం పడుతుంది. అలాగే అష్టమంలో ఉన్న బుధుడు యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ గొడవలు అయితే ఏదవుతున్న భార్యాభర్తల మధ్య అది అనారోగ్యం వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సమన్వయపరుచుకుంటూ వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ చేయవలసిన మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సూర్య ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. సూర్యోదయం కంటే ముందు లేవడం అన్నది ఒక నియమంగా అనుకుని నిత్యం అలా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. సూర్య నమస్కారాలు, ఆదిత్య ఉదయం చదవడం, ఆదిత్య కవచం చదవడం, ఏదో ఒకటి సూర్య సంబంధమైనది ఏదైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఈ అన్యోన్యతలో కొంచెం బలహీనంగా ఉన్నది వ్యవహారం పూర్తిగా సమాంతంగా జరగడము, ఆరోగ్యకరంగా ఉండడము, తర్వాత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.